జనం కోసం జనవాణి. తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం. శ్రీవారికి అజ్ఞాత భక్తుడి కానుక. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కొలుచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆయన్ని దర్శించుకునేందుకు తిరుమల వస్తూ ఉంటారు. శ్రీవారి ఆశీస్సులతో జీవితంలోకి పైకి ఎదిగామని భావించే భక్తులు అందరూ ఆ స్వామికి ఎంతో కొంత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. కార్పొరేట్ సంస్థల యజమానులు చాలా మంది కోట్లకు కోట్లు విరాళం ఇస్తూ ఉంటారు. కొంతమంది 4-5 కేజీల బంగారంతో ఆభరణాలు చేయించి విరాళం ఇస్తూ ఉంటారు. కొంతమంది తమ కంపెనీల్లో తయారు చేసే బస్సులు, లారీలు వంటి వాహనాలను సైతం ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భక్తుడు ఏకంగా 121 కేజీల బంగారం విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయం చెప్పారు. విరాళం ఇచ్చిన భక్తుడు తన దానం గుప్తంగా ఉండాలని కోరుకున్నాడట. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కంపెనీ పెట్టి దాన్ని అద్భుతమైన స్థాయికి చేర్చారు. అందులో 60% అమ్మేయగా 6-7 వేల కోట్ల రూపాయలు వచ్చాయట. అందుకే శ్రీవారిపై భక్తితో 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అయితే తన విరాళం అజ్ఞాతంగా ఉండాలని, బయటకు రాకూడదని అనుకున్నారట. భక్తులు కోరుకుంటే వారి పేర్లను గోప్యంగా ఉంచుతుంది టీటీడీ. అలా ఈ భక్తుడు ఇచ్చిన విరాళం గురించి బయటకు తెలియలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ అతడు ఎవరన్నది ఆయన చెప్పలేదు. కానీ 121 కేజీలే ఎందుకు విరాళంగా ఇస్తున్నారని ఆ భక్తుడు తన వద్ద ప్రస్తావించినప్పుడు చంద్రబాబుకు డౌట్ వచ్చింది. దానికి మాత్రం ఆ భక్తుడు ఇచ్చిన సమాధానంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. తిరుమల శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని, అందుకే తాను ఈ మొత్తానికి సరిపడా బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పాడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అంత మొత్తం బంగారం రోజువారీ అలంకరణకు ఉపయోగిస్తారని తనకు కూడా తెలియదన్నారట చంద్రబాబు. ఏది ఏమైనా శ్రీవారిపై భక్తితో ఓ భక్తుడు 121 కేజీల బంగారం ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనం కోసం జనవాణి.